మిగిలిన దోస బ్యాటర్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. ఈ బ్యాటర్లో సోడా వేయాల్సిన అవసరం లేదు. దోస బ్యాటర్ ఆల్రెడీ బాగా పులిసి ఉంటుంది కాబట్టి బజ్జీలు బాగా పొంగుతాయి. బజ్జీలు అక్కడక్కడ అతుక్కుంటే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మెల్లిగా స్పూన్తో ప్రెస్ చేసి సెపరేట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పునుగుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పునుగుల్లా వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, మనం వంట సోడా వాడకపోయినా పునుగులు ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ పునుగులు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మిగిలిన దోస బ్యాటర్తో ఈ విధంగా పునుగులు వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.